వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా భైరవం. ఇందులో నటించిన వాళ్ళు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కుమార్, నారా రోహిత్, ఆనంది, దివ్య పిళ్ళై, ఐతి శంకర్, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్ కొంతమంది నటించున్నారు. నేను టెక్నికల్ టీం చూసుకుంటే విజయ్ కనకమేళ డైరెక్షన్లో, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, ఎడిటర్ చోటా కే ప్రసాద్. ఇది టెక్నికల్ టీం. కథ విషయానికి వస్తే యాక్చువల్గా తమిళ్ రీమేక్ సినిమా, గరుడన్ అనే సినిమా రీమేక్ చేసిన సినిమా ఇది తెలుగులో. తమిళ్లో కూడా హిట్ అయిన సినిమా అది, దాన్ని చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు. దీంట్లో విలన్గా అంటే ఒక ప్రగాఢమైన మంచి స్నేహాన్ని కొంతమంది పొల్యూట్ చేస్తే, దాని మీద ఒక ఆశ కలిగిస్తే, కొంతకున్న సర్కమ్స్టెన్స్ని బట్టి మనిషి మారి కొద్దిగా చెడుగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద బేస్ చేసి తీసిన సినిమా. ఒక ముగ్గురు మంచి మిత్రులు ఉంటారు, ఒకరంటే ఒకరికి ప్రాణాంగం మీదగా ఉంటారు. కానీ ఒక దేవాదాయ శాఖ మంత్రి ఆ గుడికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న దానికోసం వాళ్ళల్లో ఒకరిని రెచ్చగొట్టి దాన్ని మనిషి మార్చి దాన్ని చేసి సినిమా తీయాలి. సో ఫస్ట్ హాఫ్కే సినిమా మొత్తం క్లియర్ అయిపోద్ది. సో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా, కాదని గుడి ఆస్తులు వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. ఇన్నాళ్ళుగా గజపతి గారు తక్కడంగా చూసా, ఇకపై నెక్కడం చూస్తా. గుడి ఆస్తిని నగల్ని సగం సగం పంచేసుకుందాం. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. నీతి నిజాయితీ ఉన్నాడు. ఒక స్నేహితుని చంపేస్తాడు. ఆ స్నేహితుడు ఒకరు కొట్టుకుని చచ్చినాడు, ఒక్కొక్కరు చచ్చిపోతాడు. ఆ సందర్భంలో ఇంకొకరు ప్రవేశించుకుంటారు. అంటే తెలిసింది కాదు, ఇట్లా మారాలని ట్రై చేస్తాడు. కానీ సర్కల్ని అతన్ని హత్య చేస్తాడు, ప్రేరేపిస్తారు అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే, ఈ పావర్టీ, పేదరికంలో కష్టాలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు రెచ్చగొడితే ఆ మాటలతో మన మీద పడి ఎంత మంచి స్నేహమైనా పొల్యూట్ అయిపోయి మనుషులు మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్గా తీసుకుని చూపించారు. సో అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. మ్యూజిక్, ఆ సినిమా హైలైట్ మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల బాగా మ్యూజిక్ స్కోర్ చేశాడు. ఎడిటింగ్ ఓకే, అది నో ప్రాబ్లం లేదు. స్టంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా బాగానే వచ్చింది. ఓకే, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.